హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనము చేతి చెక్కల్ని చేసుకుందాము. హాట్ అంటే ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. ఈ చేతి చెక్కలు నూనె తక్కువగానే పీల్చుకుంటాయి, క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ చెక్కలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ చెక్కలను ప్రిపేర్ చేసుకోవటానికి 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. ఈ పిండిలో కలుపుకోవటానికి పచ్చిశనగపప్పుని నానబెట్టాను. దీని ప్లేస్లో పెసరపప్పును కూడా వాడుకోవచ్చు. దీనిలోకి 2 ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీనిలోనే కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండిలో ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకొని రుచికి సరిపడా సాల్టు, ముందుగా మిక్సీ వేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్టు వేసుకొని కాచిన నూనెను 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా వేశాక పిండిని చేత్తోని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపాక వాటర్ వేడి చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పిండి ఇంత సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని ఇలా పొడవుగా వచ్చే వరకు ఇలా 2 చేతులతోనే అనుకోవాలి. ఇలా పొడవుగా వచ్చాక దీన్ని చేత్తోనే మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఈ షేప్లో చేసుకొని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్ చేస్తున్నాను. వీటిని ఇలా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని అన్నీ ప్లేట్లో పెట్టుకున్నాక ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడయింది, ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ వేడయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో సరిపడా వేసుకొని 1 నిమిషం తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం గోధుమ కలర్ వచ్చాక తీస్తే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు తీసి స్ట్రైనర్లో వేసుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇలానే చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేతి చెక్కలు చేసుకోవచ్చు. పిల్లలు స్నాక్స్ అడగగానే షాపుల్లో కొనిపెట్టే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా చేసి పెట్టొచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలును. ఈ చేతి చెక్కలను మీరు కూడా ఒకసారి చేసి టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.